సో ఎలా ఉంది మ్యామ్ ప్రచారం కానీ బయట రెస్పాన్స్ ఎలా అనిపిస్తుంది? బయట రెస్పాన్స్ చాలా బాగుంది. నవీన్ అన్నకి అన్ని పాజిటివ్గానే ఉన్నాయి, నెగిటివ్గా ఎవరు చెప్పలేరు. అన్న ఎవరో మాకు తెలుసు, మేము నవీన్ అన్నకే వేస్తామని ప్రతి ఒక్కరు ఇంటింటి అందరూ పేరు పేరున నవీన్ అన్ననే అంటున్నారు. అన్న భారీ మెజారిటీతో పక్క గెలుస్తారని మా హోప్ ఉంది, పక్క గెలవాలి. అంటే ఆ హోప్కి తగ్గట్టుగా అపోజిషన్లో మా దగ్గర హ్యాట్రిక్ విజయాలు ఉన్నాయి, మరి 3 సార్లు హ్యాట్రిక్ విజయాలతో సాధించున్నాం మేము అని అంటున్నారు కదా, మీరేమంటారు? హ్యాట్రిక్ విజయాలు ఏంటో తెలుస్తుంది కదా. ఒకసారి కెమెరా దింపండి. ఇదంతా మొత్తం గులగొట్టించింది మాగడ్డి గోపినాథే. మేమందరు కాంట్రిబ్యూషన్ చేసి డబ్బులు వేసుకొని కంపెనీ కడితే ఇది ఒక అంగన్వాడిది. అంగన్వాడ పిల్లల్ని చూడకుండా గణేష్ మండపాన్ని గులగొట్టి, రూమ్స్ గులగొట్టి, ఇదంతా ఒకసారి కెమెరా దింపండి. గరీబోళ్ళు అంతగా చిన్న చిన్న ఫంక్షన్ చేసుకుంటుండే, వినాయకులు పెడుతుండే. నమస్తే మేడం. నమస్తే. అంగన్వాడీ చాలా ప్రాబ్లం ఉందమ్మా. అస్సలు నీళ్లు లేవు, కరెంటు లేదు, గోడ లేవు, గేట్ లేవు. మీకు ఎవరు ఇక్కడ కూలగొట్టారు, ఎవరు మీకు హెల్ప్ చేసిండ్రు? ఇక్కడ మాకు వీళ్ళు సీను యాదవ్ అని హెల్ప్ చేశారు. వాళ్ళు ఎవరు కేసు వేసారని కేసులు వేసేసారు. అది అప్పటి నుంచి అట్నే ఉంది. మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. పిల్లలకి ఏం లేదు అస్సలు. మేము నీళ్లు మోసుకురావాలి. సచిపోయిన ఎమ్మెల్యే చేశారు మాకంతా. సో అంటే ప్రజల్లో ఇప్పుడు మీరు వెళ్ళి మమేకం అవుతున్నారు కదా మేడం, రెస్పాన్స్ అనేది ఎలా ఉంది? ఏ విధంగా? రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. పక్క నవీన్ అన్ననే గెలుస్తాడు, దానికి ఇంకేం సాటి ఎలిగేషన్స్ కూడా అదే తీరుగా ఏమి లేదు. ప్రతి ఒక్కరు ఇంటింటికి నవీన్ అన్న మాకు తెలుసు, మేము నవీన్ అన్నకే వేస్తామని అంటున్నారు. మరి మా సైడ్ సింపతి కూడా వర్కౌట్ అవుతుంది అని, ఆడబిడ్డలు అందరూ మా సైడ్ ఉన్నారు అని చెప్పేసి సునీతమ్మ చెప్తుంది. సింపతి 6 సార్లు ఎమ్మెల్యే గెలిచిన సాయాన్నే సింపతి లేదు. ఆమె ప్రజెంట్ ఎమ్మెల్యే ఉండి 6 నెలల్లో యాక్సిడెంట్ చనిపోతేనే బీజేపీ నుంచి వచ్చిన వ్యక్తికి శ్రీ గణేష్కి గెలిచిండు అక్కడ. ఈడ మరి వాళ్ళు నానా చేస్తూ వచ్చిన కార్యక్రమాలు హిందూ, ముస్లిం, సిక్, సాయి ఎవరికి కూడా కులమత భేదం లేకుండా ఆయన సేవా కార్యక్రమం చేస్తూ వచ్చి 40 ఏళ్ళ నుంచి మేమంతా పి జనార్దన్ రెడ్డి శిష్యులం. జనార్దన్ రెడ్డి ఇక్కడ కమిటీలు కట్టించిండు, కంపౌండ్ వాళ్ళు కట్టించిండు, అంగన్వాడీ కూడా అంతా ఆయనే చేసిండు. జనార్దన్ రెడ్డి చేసిన ఈ యొక్క కార్యక్రమాల అభివృద్ధి ఇప్పుడు నవీన్ యాదవ్ వచ్చినాక పీజీఆర్ ఎలా ఉండనో ఇప్పుడు అలాగే ఈ యొక్క మన కాన్స్టిట్యూషన్కు మళ్ళీ పూర్వవైభవం వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వచ్చినాక అలాగే నవీన్ యాదవ్ ఆచితూచి ఎంతమంది ఎదిరించినా కూడా టికెట్ మరి నవయువకుడు బీసీ వర్గం నుంచి వచ్చిన ఒక మంచి చదువుకున్న విద్యావంతుడని రేవంత్ రెడ్డి గారు ఎన్నుకొని మన నవీన్ యాదవ్కి ఇవ్వడం జరిగింది. మన బిడ్డలాగా ప్రతి ఒక్కరు కూడా నవీన్ యాదవ్కి అత్యధిక మెజార్టీ చేసి గెలిపించాలని ప్రజలందరినీ జబ్బులించి యొక్క ప్రజల్ని కూడా కోరుచున్నాము. మరి ఇప్పుడు అలా సతీమణి యొక్క కొత్త నుంచి జరుగుతుంది. రెస్పాన్స్ చూడండి. ఈ అభివృద్ధి గోపీనాథ్ ఏం పనులు చేసిండు, టెంపుల్ యొక్క కమాన్లు గులగొట్టిండు, బస్సు యొక్క కమెంటాలు గులగొట్టిండు, ఏదో ఒక శ్మశాన వాటికలు అవి అన్నిటికీ అడ్డం వచ్చిండు. ఎందుకంటే అతను లోకల్ కాదు, నాన్ లోకల్ వాడు. లోకల్ వాళ్ళకి ఉంటే ప్రేమ ఉంటుంది. ఇక్కడ బొందలగడ్డ కానీ, గుడి కానీ, కమెంటాలు కానీ, నాన్ లోకల్ వాళ్ళకి ఇట్లనే ఉంటుంది. ఇక్కడ అందరి మీద కేసులు పెట్టి మా మీద కూడా కేసులు పెట్టిండు. దయచేసి ఇది ఒక కార్యక్రమాన్ని మేము మంచి నవీన్ యాదవ్ గెలవంగానే దీని యొక్క కంపౌండ్ కట్టి మరి పిల్లలకు ఆడుకోనికి ఆట స్థలము, మరి ఇక్కడ గణేష్ మండపము, అంగన్వాడికే మేము కొట్లాడుతున్నాం. గవర్నమెంట్కే కావాలంటున్నాం, ఎవరింటి కోసం కాదు. మేమంతా మళ్ళా గవర్నమెంట్ నుంచి నవీన్ యాదవ్ గెలవంగానే మళ్ళీ దీని యొక్క కట్టి మీ అందరినీ ప్రజల ఆశీర్వాదంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తామని కోరుతున్నాం. అంటే ఈసారి మెజారిటీ ఎంత వస్తుందని ఎస్టిమేషన్ చేయొచ్చు మేడం? మెజారిటీ అని చెప్పలేము, భారీ మెజారిటీ అనే చెప్తాం మేము, ఇంకా అంతే.